Hello friends, నేను మీ వెంకట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు అవర్ అర్షిత్ ఇన్స్టిట్యూట్స్ విజయవాడ. సో మిత్రుల ఎలా ఉన్నారు? సో రీసెంట్గా వచ్చినటువంటి ఏపీ కానిస్టేబుల్ ఫలితాలలో 900కు పైగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫలితాలను సాధించి విజయదుందుబి మోగించినటువంటి వన్ అండ్ ఓన్లీ అవర్ ఇన్స్టిట్యూట్స్ లానా ఇన్ విజయవాడ అర్షిత్ ఇన్స్టిట్యూట్స్. ఓకేనా? సో ఆల్రెడీ త్వరలో ఉన్నటువంటి ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ కావచ్చు, రైల్వే నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు నాన్న, మనకైతే మన ఇన్స్టిట్యూట్లో ప్రతి వారము ప్రతి సోమవారం నూతన బ్యాచ్లు అయితే ప్రారంభమవుతున్నాయి. సో ఓకే, మీ యొక్క ఉద్యోగము మీ లక్ష్యం అయితే దాన్ని సాధింపడమే మన యొక్క అర్షిత్ లక్ష్యం నాన్న. సో ఎవరైతే అదేవిధంగా దూర ప్రాంతం ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫర్దర్గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, స్క్రోలింగ్ నెంబర్కి. ఓకేనా? రైట్ మిత్రమా. సో ప్రస్తుతం మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. దానిలో వచ్చినటువంటి టాప్ 20 క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు సో బెటర్ టు యూజ్ పెన్ అండ్ పేపర్. Let's start మిత్రమా. See the what should come in the place of question mark in the given series based on the English alphabetical order. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. ఇది ఒక సిరీస్ అండి, ఇది ఆల్ఫాబెట్ సిరీస్ మిత్రమా. మనకి సిరీస్ నుంచి దాదాపు ఎన్టీపీస్లో 7 or 8 క్వశ్చన్స్ పడుతున్నాయండి, అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మరి ఇక్కడ ఒకసారి సిరీస్ నుంచి మనకు ఇది వచ్చింది ఆల్ఫాబెట్ సిరీస్ మిత్రమా. సో మరి ఎలాగో ఉంటుందో చూద్దాము. సో ఈహెచ్ఓ, సో మనకు ఈహెచ్ఓ, హెచ్జేపి, ఇక్కడ మనకు కామాలు ఉంటాయి, కేఎల్క్యూ, ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ క్యూపిఎస్. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మిత్రమా. సో రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే ఈ అనేది 8వ లెటర్ అండి, హెచ్ అనేది 8th లెటర్ అండి. సో ఈ అనేది 5వ లెటర్, హెచ్ 8వ లెటర్ అండి, +3 అయిపోయిందమ్మా. హెచ్ 8వ లెటర్, అదేవిధంగా కే అనేది 11వ లెటర్ అండి, +3 అయిపోయిందండి. మరి కే 11 + 3 అంటే 11 + 3 అంటే 14వ లెటర్ ఏంటండి? ఎన్ కదా. సో ఎన్ వస్తుందమ్మా. అదేవిధంగా మనకు ఇక్కడ +3 చేస్తే ఇది కూడా +3 చేస్తే క్యూ వచ్చేసింది. వావ్. హెచ్ కాస్త జే అయింది, సో +2. జే కాస్త ఎల్ అయింది, +2. ఎల్ కాస్త +2 నాన్న. సో మనకేం కావాలి ఇక్కడ? ఎం రావాలండి. ఎల్ ఎన్నో లెటర్? 12th లెటర్. సో 12 + 2 అంటే మనకు ఇక్కడ కూడా మనకు ఎన్ వస్తుందండి, ఎన్ 14th లెటర్ ఎన్ వస్తుందండి. ఓకేనా? ఓపీ అయింది అన్న, +1 క్యూ +1 ఆర్. సో ఎన్ ఆర్ అనేది ఎక్కడుందో చూసుకోండి. సో ఇది కూడా మీకు చూడండి, ఇది ఎన్ అండి ఇది. సో +2, 16వ లెటర్ +1. సో ఫైనల్గా మనకు ఎన్ఎన్ఆర్ వస్తుంది. ఎన్ఎన్ఆర్ ఎక్కడ ఉందంటే నాన్న మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. అదే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీ ద సెకండ్ క్వశ్చన్. సిరీస్ నుంచి 7 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇది నెంబర్ సిరీస్ మిత్రమా. సో ఇచ్చింది ఏంటి అంటే 208 ఇచ్చాడు, 190 ఇచ్చాడు, సో 163 ఇచ్చాడు, 127 ఇచ్చాడు, 82 ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ అండి. సో వాల్యూలో వేరియేషన్ చూడండి, తగ్గుతూ వస్తుందండి. సో అంటే కొంచెం తగ్గుతుందా, లేదంటే డిఫరెంట్ వాల్యూస్తో తగ్గుతూ వస్తుందో చూద్దామండి. సో ఇక్కడ చూడండి ఎంత తగ్గిందంటే మనకు -18 అయిందండి. సో 190లో 163 పోతే ఇది -27 అయిందండి. ఓకేనా? -27 అయింది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఎంత తగ్గిందంటే నాన్న, సో 163 అంటే 3 + 33 -36 అయిందండి. ఇవన్నీ 9 మల్టిపుల్స్ అండి. 18, 27, 36. నెక్స్ట్ ఇది కూడా
-45 అయింది మిత్రమా. నెక్స్ట్ -54 కావాలి. సో ఈ 82లో మనకి 54 పోతున్నాను. ఇక్కడ 12లో 4 పోతే 8 28. సో మనకు 28 అనేది సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుందండి. సో సిరీస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి మిత్రమా. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ అండి. ఇక చూడండి, ఇది మనకు కోడింగ్ డీకోడింగ్లో అప్డేట్ అయినటువంటి మోడల్ అండి ఇక్కడ ఇది. సో ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ జాంబ్ జాంబ్ కోడెడ్ యాజ్ 5139 అండ్ బాంబ్ కోడెడ్ యాజ్ 9521. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎల్? అంటే ఒక కోడ్ భాషలో జాంబునట ఏ విధంగా రాశారంటే నాన్న ఇక్కడ. సో జాముని ఏ విధంగా రాశారు, JAMBని ఏ విధంగా రాశారంటే 5139గా రాశారు. బాముని ఏ విధంగా రాశాడు అంటే నాన్న సో మనకు 9521గా రాశాడు. సో కోడ్ ఫర్ ఎల్ అడిగాడండి, కోడ్ ఫర్ ఎల్. సో దీన్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ కోడింగ్ అంటామమ్మా, మిక్స్డ్ కోడింగ్ అంటాము. సో ఇక్కడ మిక్స్డ్ కోడింగ్ ఏంటంటే సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో బెటర్ టు చేంజ్ ద కలర్ ఆల్సో, ఎందుకంటే మనకు వైట్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఎల్ యొక్క కోడ్ అడిగాడు. ఇందులో ఏ ఉంది, బి ఉంది, ఎం ఉంది. ఏ ఉంది, ఎం ఉంది, బి అంటే మూడు లెటర్స్ ఉన్నాయండి. 3 లెటర్స్ ఉన్నాయమ్మా. ఆ విధంగా 3 లెటర్స్ ఇక్కడ వీళ్ళు కామన్గా చూడండి. సో 951. సో కోడ్ ఫర్ ఎల్ వచ్చేసి మనకు 2 అవుతుందండి. అలాగే కోడ్ ఫర్ జే వచ్చేసి 3 అవుతుందండి. ఓకేనా? సో ఫైనల్లీ ఆన్సర్ ఈజ్ 2 నానా. సో ఆప్షన్ 1 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుందండి, మనకు సరైన సమాధానం అవుతుంది. సో మనకు వచ్చేసి కొత్త బ్యాచ్లు వచ్చేసి మనకు రేపు ఫస్ట్ అంటే 1వ తారీఖు సెప్టెంబర్ 2020లో ఎస్ఐ అండ్ గ్రూప్ 1కి సంబంధించి, రైల్వేకి సంబంధించి, కాంపిటేటివ్కి సంబంధించి అన్ని బ్యాచ్లు కూడా మనకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతున్నాయి మిత్రమా. సో ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కింద ఉన్నటువంటి మన యొక్క స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రైట్ మిత్రమా. అండ్ ఇక్కడ మనకు ఫర్దర్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాము. రైట్, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్స్లలో ఏంటి తెలుసా అండి? సబ్స్టిట్యూషన్ మోడల్ అండి. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటే ఏంది? నథింగ్ బట్ రిప్లేస్మెంట్. మనం అంటామే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి అంటే ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తామంటే రిప్లేస్మెంట్. సో ఇక్కడ ఒకసారి చూద్దాము. సో ఈ ఎక్స్ ఎట్ ది రేట్ సి మీన్స్ ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. ఎక్స్ అట డాటర్ అట ఎవరికి? సి యొక్క డాటరు. ఎక్స్ $C మీన్స్ ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. ఎక్స్ అనే సి యొక్క భర్త. ఎక్స్ ఈజ్ ఈక్వల్ సి ఉంటేనా ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. ఎక్స్ సి యొక్క తల్లి. సో ఎక్స్ డివైడెడ్ సి మీన్స్ ఎక్స్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఎక్స్ సి యొక్క తండ్రి. సో ఇక్కడ మనకి ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. ఏ ఈక్వేషన్ ఇచ్చాడంటే సో ఇన్ ద ఈక్వేషన్ సో మనకు ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు నాన్న. ఏమి ఇచ్చాడంటే సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఈక్వేషన్ చూడండి. మనకు పైన ఇంగ్లీష్లో కదండి, ఇక్కడ చూడండి. N at the rate E and S $J and at the rate S. అయితే J ఈజ్ J రిలేటెడ్ టు N. J అనేది Nకి ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది. సో ఇక్కడ చూద్దాము. N at the rate E, X at the rate E. X ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. X సి యొక్క కూతురు. అలాగే N ఈ యొక్క కూతురు నాన్న. N ఈ యొక్క కూతురు అండి. N ఈ యొక్క కూతురు అండి. ఇక సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి సింపుల్గా. N మనకి ఇక్కడ ఈ వస్తుందండి. సో ఎన్ అనేది ఈ యొక్క కూతురు అండి. కూతురు కాబట్టి మైనస్ పెట్టానండి. తర్వాత ఈ $J ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ $J ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ నాన్న. ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ జే నాన్న. సో జే యొక్క హస్బెండ్ లవ్ సింబల్ పెట్టానండి. భార్యాభర్తలు కాబట్టి హస్బెండ్ అంటే ఆటోమేటిక్గా భార్య అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ జే ఎట్ ది డాట్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నాను. జే ఎట్ ది డాట్ ఆఫ్ ఎస్. జే ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. సో జే ఈజ్ ద డాటర్ ఆఫ్ నాన్న ఎస్. ఎస్ యొక్క కుమార్తె. మనకు అడిగింది ఏంటంటే జే అనేది ఎన్తో ఎలాంటి సంబంధం కలిగి ఉంది. సో జే అనేది ఎన్తో ఎలాంటి సంబంధం కలిగి ఉందంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి.
సో ఈ యొక్క కూతురు అంటే ఆటోమేటిక్గా జేకు కూడా ఏం కావాలి, కూతురు కావాలండి. కానీ ఇక్కడ కూతురు అని అడగలేదండి. ఎనుకు జే ఏమవుతుందని అడిగాడండి. ఎనుకు జే ఏమవుతుందంటే మదర్ అవుతుందండి, తల్లి అవుతుందండి. సో మనకు మదర్ అనేది ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఓకేనా. ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్ అమ్మా. సో మనం ఈ పేపర్ నట ఒక A4 షీట్ తీసుకొని సో ఈ విధంగా ఇటు ఫోల్డ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇటు ఫోల్డ్ చేసి సో ఈ విధంగా కట్ చేశాడు నాన్న. సో ఈ విధంగా కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే సేమ్ మనకు సేమ్ ఫార్మేట్ వస్తుంది. ఇక్కడ కూడా ఇలా వస్తుందండి. సో మనకు వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్ మీద ఐడియా ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాం మిత్రమా. సో ఈ టైప్ ఆఫ్ ఫిగర్ ఉన్నదంటే మనకు ఓన్లీ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇదే మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అవుతుందండి. ఓకే, ఎంత క్లియర్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా మనకు NTPC అండర్ గ్రాడ్యుయేషన్లో అడిగారండి. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేస్తారు మిత్రమా. ఈసారి అప్డేట్ అయిన క్వశ్చన్లలో ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ అండి సిరీస్. చాలామంది ఇది ఏమనుకుంటున్నారంటే రిపీటెడ్ వర్డ్స్ అనుకుంటున్నారు, లాజికల్ సీక్వెన్స్ అనుకుంటున్నారు. ఈ సంవత్సరం చాలా వెరైటీ అడిగారండి. సో ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చేయలేదండి. మీకు బయట మార్కెట్లో దొరికే బుక్లలో ఈ మోడల్ ఉందా లేదా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు అందరు రిపీటెడ్ సిరీస్ అనుకోండి, అందులో ఏం సబ్స్టిట్యూట్ చేయాలని ఆలోచిస్తున్నారు. బట్ మనకి బయట దొరికే ఓల్డ్ బుక్స్లో అంటే మెటీరియల్స్లలో కూడా ఈ మోడల్ లేదండి. ఒకసారి క్వశ్చన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది మనం లాజికల్ సీక్వెన్స్ అంటాము, లేదంటే రిపీటెడ్ సిరీస్ అంటాము. ఓకేనా. సో ఏం చేశాము ఇక్కడ అంటే చూడండి, 4 లెటర్స్గా డివైడ్ చేసి రాయండి. ఫస్ట్ HKM. అసలు ఇది ఇంతవరకు నేనే ఆలోచన చాలా టైం పట్టింది. ONP 4గా డివైడ్ చేయండి. RN స్పేస్ S UQT బార్. సార్ చూడండి, క్లియర్ కదా, చూడండి అమ్మా. సో ఇప్పుడు ఇక్కడ M కాస్త P అయింది నాన్న. అంటే M కాస్త P అయిపోయింది. అంటే M అనేది ఎన్నో లెటర్ 13, P అనేది 16, అంటే +3 అయింది. సో +3 అయింది. ఇక్కడ కూడా +3 చేస్తే ఏమవుతుందంటే నాన్న S +3 అంటే V అవుతుందండి. ఓకేనా, S +3V. అండ్ ఇది +3 చేస్తే నాన్న Y అవుతుంది. ఈ రెండు కూడా మనకు VY అవుతుందండి. సో ఇది కూడా మనకు +3 అయింది నాన్న. ఇది కూడా మనకు +3 అయింది. ఇది కూడా +3 అయింది. సో ఇక్కడ ఏ దానికి +3 చేస్తుంటే L +3. సో H అనేది 8వ లెటర్ నాన్న. +3 చేస్తే మనకేమొస్తుందంటే K వస్తుందండి. +3 చేస్తే K వస్తుందమ్మా. ఇది కూడా అన్ని +3లేనండి, +3. అసలు ఈ ఆలోచన కూడా మనకు రాదండి ఆ టైంలో. K +3 నాన్న. అండ్ N +3. N అనేది 14వ లెటర్ అండి. సో ఇక్కడ Q వస్తుంది. నేను బ్లాంక్స్ మొత్తం రాస్తున్నామ్మా. LKQVY. ఏ ఆప్షన్లో ఉందో చూసుకోండి. ఇచ్చిన దాంట్లో ఏ ఆప్షన్లో ఉంది చూడండి అమ్మా. సో మనకు దీనిలో ఉంది, ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్గా ఉంది కదండి, చాలా క్లియర్గా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి. సో 7th వన్ ఒకసారి చూడండి. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ దెమ్ ఫాలోయింగ్ ఈజ్ ఏ సేమ్ మ్యాన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అండి. అంటే ఇందులో 4 ఉన్నాయి కదా, 3 ఒకే రకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నమైన పదాన్ని గుర్తించడం. నీకు ఒకసారి క్వశ్చన్ చూస్తే ఎంత చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ మిత్రమా. చూద్దాం మరి ఏది డిఫరెంట్ ఉందో. సో ఇక్కడ FHJ ఆప్షన్ ఏ చూద్దాము, FHJ. ఆప్షన్ బి చూద్దాము, SUV. ఆప్షన్ సి చూద్దాము, HJL. ఆప్షన్ డి చూద్దాము, NPR. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం మిత్రం. ఇక్కడ సో F కాస్త H అయిందండి, +2 అయింది. H కాస్త +2 అయిపోయింది. ఓకే, S కాస్త U అయిపోయింది, STU. సో +2 అయిపోయింది. ఇది +1 అయిపోయిందండి. సో ఇది +2 అయిపోయింది నాన్న. ఇది కూడా +2 అయిపోయింది. సో ఇది కూడా N+2 అయిపోయింది, P+2 అయిపోయింది. డిఫరెంట్ అంటే మనకి ఇది ఒకటేనండి, SUV డిఫరెంట్. +2 +1 మిగిలిన +2 +2 +2. సో ఫైనల్గా మనకు ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి.
సో డిఫరెంట్గా ఉన్నదంటే మనకు అదొకటే కదండి. సో ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ద ఈచ్ లెటర్ ఇన్ ద గ్రేస్ఫుల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే గ్రేస్ఫుల్లో ఉన్న ప్రతి లెటర్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే ఎన్ని లెటర్స్ చేంజ్ కావు అంటున్నాడండి. అర్థమైందా? గ్రేస్ఫుల్లో ఉన్న ప్రతి లెటర్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే ఎన్ని లెటర్స్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఓకేనా? చూద్దాం. గ్రేస్ఫుల్ చూద్దాం. మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? ఏ వస్తుంది. బి లేదు, సి ఉందా? సి ఉంది. ఈ వస్తుంది, నెక్స్ట్ ఎఫ్ వస్తుంది. సో ఎఫ్ వస్తుంది, నెక్స్ట్ జీ వస్తుంది నాన్న, జీ వస్తుంది. ఇక మనకు మిగిలింది నెక్స్ట్ ఎల్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్ వస్తుంది, నెక్స్ట్ యూ. అన్నీ అరేంజ్ చేసండి. ABCDFGHIJKL MNOPQRST అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాను. ఎన్ని లెటర్స్ తమ యొక్క పొజిషన్ చేంజ్ కాకుండా ఉన్నాయంటే అన్నీ చేంజ్ చేయండి. అన్నీ చేంజ్ అయిపోయాయి. చూడండి, అన్నీ చేంజ్ అయిపోయాయి. సో కాబట్టి ఆన్సర్ ఇస్ నన్ అండి. అన్నీ చేంజ్ అయ్యాయండి. ఓకేనా? క్లియర్గా అన్నీ చేంజ్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, ఇది మనకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అనుగుణంగా మనం వెన్ డయాగ్రామ్ గీయాలి. దాన్ని ఏ కంక్లూజన్ ఫాలో అవుతుందో చూద్దాం. సో ఆల్ గ్యాబిన్స్ ఆర్ వాల్స్, అన్ని గ్యాబిన్స్ కూడా గోడలు. ఆల్ కాంక్రీట్స్ ఆర్ వాల్స్, అన్ని కాంక్రీట్లు కూడా గోడలు. ఆల్ బ్రిడ్జెస్ ఆర్ వాల్స్, అన్ని బ్రిడ్జ్లు కూడా గోడలు. సో అది మన కంక్లూజన్ అండి. చూద్దాం. సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఆల్ గ్యాబ్రియన్స్, సో జీ వాల్స్ అటండి. సో ఆల్ గ్యాబ్రియన్స్ అన్నీ కూడా వాల్సే. ఓకే. ఆల్ కాంక్రీట్స్ ఆర్ వాల్స్, అన్ని కాంక్రీట్స్ కూడా వాల్సేనండి. ఆల్ బ్రిడ్జెస్ ఆర్ వాల్స్, సూపర్ అన్న. సో అన్ని గ్యాబ్రియన్స్ వాల్స్ అవుతున్నాయి, అన్ని కాంక్రీట్స్ వాల్స్ అవుతున్నాయి, అన్ని బ్రిడ్జెస్ కూడా వాల్స్ అవుతున్నాయి. కంక్లూజన్ చూద్దాం. సమ్ బ్రిడ్జెస్ ఆర్ గ్యాబ్రియన్స్, సమ్ బ్రిడ్జెస్ ఆర్ గ్యాబ్రియన్స్. ఏమైనా రిలేషన్ ఉందండి? సో గ్యాబ్రియన్స్ అక్కడ ఉంది, బ్రిడ్జెస్ అక్కడ ఉంది. ఏం రిలేషన్ ఉందండి? ఫాల్స్ అండి ఫస్ట్ వన్. సమ్ కాంక్రీట్స్ ఆర్ బ్రిడ్జెస్, సమ్ కాంక్రీట్స్ బ్రిడ్జెస్ అవుతున్నాయండి. దానికి దీనికి కూడా లింక్ లేదండి, అది కూడా రాంగ్ అండి. సో రెండు కూడా ఫాలో కావట్లేదు మిత్రమా. సో వన్ ఈజ్ ద ఆప్షన్. నైదర్ వన్ నర్ టూ ఫాలోస్, ఏది కూడా ఫాలో కావట్లేదండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు దీని యొక్క ఇమేజ్ కావాలండి. సో ఇది ఒక మిర్రర్ ఇమేజ్ అండి, నేను జూమ్ చేస్తున్నాను. రైట్, ఒకసారి చూడండి. ఇది మనకు ఎంఎన్ ప్లేస్లో ఒక మిర్రర్ని పెడితే, ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటున్నాడు. సో ఇమేజ్ని నేను జస్ట్ నా యొక్క రైట్ సైడ్ టర్న్ చేస్తున్నాను, ఎందుకంటే రైట్ సైడ్లోనే కదా మిర్రర్ ఉంది. సో ఇది ఇలాగనే ఉంటుంది, మారదండి. డాట్ కూడా మారదండి. సో ఇది కూడా ఇలానే ఉంటుంది నాన్న, ఇది కూడా ఇలానే ఉంటుంది. సో అదేవిధంగా ఏది కూడా మారదు నాన్న, మిర్రర్ ఇమేజ్లో కూడా సేమ్ వస్తుంది. సో ఇలా ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఇందులో డాట్ లేదు, వదిలేసేయండి. సో ఇందులో లైన్స్ లేవు, వదిలేసేయండి. 50% ఆప్షన్స్ ఎగిరిపోతాయండి. కానీ ఇందులో మాత్రం మనకు డౌన్ లైన్స్ వచ్చాయి, కానీ మనకి ఇలా రావాలి. సో ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 1. ఇది వచ్చేసి మనకు ఫిగర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అమ్మ. ఓకేనా? సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ 2 ఎస్సులు ఉన్నాయండి. సో 2 ఎస్సులలో ఒక ఎస్ పోయింది, మళ్ళీ 2% వచ్చినాయండి. అంటే ఒక లెటర్ తగ్గి 2 పెరిగాయండి. మళ్ళీ నెక్స్ట్ ఫిగర్లో ఒక పర్సెంటేజ్ తగ్గి 3 ట్రయాంగిల్స్ వచ్చాయండి, అంటే 3 పెరిగాయండి. అంటే మళ్ళీ ఇక్కడ 2 ఒకటి పోయి 3 వచ్చినాయండి. ఇప్పుడు 3 ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ పోతే 2 ఉన్నాయండి. నెక్స్ట్ ఫిగర్ 4 వచ్చాయండి. చూడండి. సో ఇప్పుడు ఒక సర్కిల్ పోవాలండి. ఒక సర్కిల్ పోతే 3 సర్కిల్స్ ఉండాలండి. 3 సర్కిల్స్ ఉండి నెక్స్ట్ వచ్చే ఫిగర్ 4 ఉండాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 సర్కిల్స్ ఉన్నాయండి, కాదండి. ఇందులో 4 సర్కిల్స్ ఉన్నాయండి, ఇది కూడా కాదండి. ఇందులో 3 సర్కిల్స్ ఉన్నాయి, పర్లేదు, బాగానే ఉంది. 3 సర్కిల్స్ ఉన్నాయి, బట్ ఒక ట్రయాంగిల్ ఉందండి, మనకు అది కూడా కాదు. సో మనకి ఇక్కడ చూడండి 3 సర్కిల్స్ ఉన్నాయి. సో 3 సర్కిల్స్ ఉన్నాయి. సో మనకు 3 సర్కిల్స్ అంటే 5 రావాలండి. 5 1 2 3 4 5. సో ఇది రైట్ ఆన్సర్ అండి. అంటే ఒక 2 ఎస్లలో ఒక ఎస్ పోయిందండి, 2% వచ్చాయి. సో రెండిట్లలో ఒకటి పోయి 3 వచ్చాయండి. అంటే ఇక్కడ వచ్చే ఫిగర్ అనేది పెరుగుతూ వస్తుంది. 4 సర్కిల్స్ ఉన్నాయి కదండి, నెక్స్ట్ 5 రావాలండి, ఒక సర్కిల్ పోవాలండి. సో 5 యూలు వచ్చాయి, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. రైట్. ఇక్కడ చూడండి,
Based on the some logic, clone is written as BLU KU, bound is written as AO AKT, and how is NICH coded? కోడింగ్ డీకోడింగ్ ఏనండి, చూద్దాం. సో క్లోన్ ఏ విధంగా రాశారంటే నన్ను ఇక్కడ BLU KUగా రాశారు. సో బౌండ్ మనకు అవసరం లేదుగా, ఎందుకంటే ఒక దాని రిలేషన్ ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేస్తే మనకు సరిపోతుంది. రైట్, ఒకసారి చూద్దాం. సో సి కాస్త బి అయిందంటే -1. సో ఎల్ యాసిడ్గా ఉంది. ఓ కాస్త యూ అయిపోయింది. ఓ 15 అంటే +6 అయింది. ఎన్ కాస్త కే అయింది అన్న. ఎన్ అనేది 14వ లెటర్, కే 3వ లెటర్ అంటే -3 అయింది. సో ఈ అనేది మనకి 5వ లెటర్, అది 21 +16 అయింది. సో మ్యాక్సిమం ఇక్కడ చూద్దాం, ఇది అవసరం లేదు మనకి. n-1 అంటే m. సో ఐ సేమ్ని ఉండాలి. సో C+6 అంటే నాన్న 9వ లెటర్. 9వ లెటర్ ఏంటంటే నాన్న మళ్ళీ ఐఏ వస్తుంది, ఓకేనా. H-3 సో ఈ వస్తుంది, అండ్ E+16 యూ వస్తుంది. సో MIIEU ఎక్కడ ఉంది చూడండి, ఇది ఆన్సర్. అంటే సెకండ్ ఎందుకు చెక్ చేయలేదంటే మనం ఫస్ట్ దాంట్లోనే ప్రాపర్ రిలేషన్ ఐడెంటిఫై చేస్తే మనకు సరిపోతుంది. ఇది కూడా మీకు మ్యాక్సిమం అదే ఉందండి. సో -1 ఉంది, సేమ్ ఉంది, +6 ఉంది, -3 ఉంది, ఇది కూడా +16 ఉందండి. డి అనేది 4th లెటర్, +16 చేస్తే T 20th లెటర్, ఓకేనా. రైట్ మా. సో ఎస్ చూడండి, SBFC రిలేటెడ్ టు RADG and NVMO related to MUNP and GUAX related to. సో ఒకసారి చూడండి, SBFC కాస్త RADG అయిపోయింది, NVMO కాస్త MUNP అయిపోయింది, అలాగే GUAX ఏమవుతుంది చూద్దాం నాన్న. ఇక్కడ ఎస్ కాస్త ఇక్కడ ఏమైందంటే -1 అయింది, ఇది కూడా -1 అయింది, ఓకేనా. అంటే ఎస్ కాస్త ఎస్ అనేది ఎన్నో లెటర్ అన్న 19th లెటర్ ఆర్ 18th. బి అనేది సెకండ్ లెటర్ -1. సో ఇక్కడ ఎఫ్ కాస్త డి అయింది నాన్న. ఇక్కడ ఎఫ్ కాస్త నీకు ఏమైంది RADG CF అంటే CF ఇది CF అవుతుంది కదా, ఓకే. CF అనేది సో ఇది +1 అయింది, ఇది +1 అయింది, ఇది కూడా ఎన్ కాస్త -1 అయింది, వి కాస్త -1 అయింది, ఇది +1 అయింది, ఇది +1 అయింది. సో G-1, G ఎన్నో లెటర్ 7th లెటర్ F, అండ్ U-1 మనకి T వస్తుంది అన్న, ఎందుకంటే A+1 B వస్తుంది, X+1 సో Y, FTBY ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. ఆప్షన్ 1 అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అండి. ఇక చూడండి, ఇది మనకు సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో 7 people LMNO PQ are sitting a straight line facing the north, okay, but not in necessary order. M is sitting immediately left of P, okay. M is sitting immediately left of P. O is sitting immediately left of Q. R is sitting immediately right of P, and the immediately left of L. N is sitting immediately right of L and immediately left of O. Who is sitting second to the left of N. అంటే ఇలా వచ్చింది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనము చూద్దాం తెలుగులో కూడా. సో 7 members అట ఒక వరుసలో కూర్చొన్నారు, అది కూడా నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఉన్నారు. అయితే ఇక్కడ M is sitting immediately left of P. సో ఇక్కడ 7 membersని నేను డ్రా చేస్తున్నాను. 1 2 3 4 5 6 7. సో వీళ్ళకి ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, అంతే కదా. ఒకసారి సో మనం ఒకసారి ఎక్కడ ఓల్డ్లో పెడదామో చూద్దామండి. M is sitting immediately left of P. M అనేవాడు Pకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడండి, హోల్డ్లో పెట్టేస్తున్నాండి. O is sitting immediately left of Q. O అనేవాడు Qకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడండి. R is sitting immediately right of P. R అనేవాడు ఎవరికి రైట్లో ఉన్నాడు, Pకి రైట్ సైడ్లో ఉన్నాడండి. అండ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ L అండి, ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ L, ఓకే నాన్న. అండ్ N ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ L. N అనేవాడు Lకి రైట్ సైడ్లో ఉండండి. అండ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ O, ఓకే. ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ అంటే ఈ OQ కాస్త ఇటు వస్తుందండి.
ఓకేనా. విచ్ ఈజ్ సెట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. సో ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు అంటున్నాండి. సో ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఉన్నది ఆర్ అండి. సో మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే ఎన్ నుంచి సెకండ్ లెఫ్ట్లో ఆర్ ఉన్నారండి. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. చూడండి, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిలేషన్ అమంగ్ ద క్లాసెస్. సో ఇక్కడ ఫీమేల్ ఇచ్చాడు అంటే స్త్రీలు, కార్డియాలజిస్ట్, ఇంజనీర్. సో స్త్రీకి, కార్డియాలజిస్ట్కి, ఇంజనీర్కి సంబంధించిన బెస్ట్ వెన్ డయాగ్రామ్ ఏదంటేనా ఇదేనా. ఎందుకంటే సో ఇక్కడ స్త్రీలకు సంబంధించినటువంటి ఇదండి, ఇది ఫీమేల్కి సంబంధించింది, ఇది కార్డియాలజిస్ట్, ఇది ఇంజనీర్స్. ఎందుకంటే స్త్రీలందరూ కూడా కార్డియాలజిస్ట్ కాదు, స్త్రీలలో కొంత భాగం మాత్రమే కార్డియాలజిస్ట్ చేస్తారు, స్త్రీలలో కొంత భాగం మాత్రం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ మిడిల్ సెక్టర్ ఏంటంటే బెటర్ టు అదర్ సెక్టార్స్ లైక్ ఏదైనా కావచ్చు, వ్యవసాయం కావచ్చు, టీచర్ కావచ్చు, అవన్నీ కూడా. సో మనకైతే బెస్ట్ అంటే ఇదే నాన్నగా. సిరీస్ సంబంధించి ఇంకొక క్వశ్చన్ వచ్చింది చూడండి మిత్రమా. 4, 6, 10, 18, 34 అండ్ క్వశ్చన్ మార్క్. ఓకేనా, చూద్దాం. 4, 16, 10, 18, 34 క్వశ్చన్ మార్క్. చూడండి డిఫరెన్స్ ఒకసారి. ఇక్కడ మనకి +2 అయిపోయింది. సీ ద డిఫరెన్స్, +4 అయింది, +18 అయింది, సో +16 అయింది. అంటే ఇక్కడ ప్రతిది కూడా 2 టైమ్స్. అంటే 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16 డబల్ 32 నాన్న. సో మనకి 34 + 32 అంటే 66 వస్తుందండి. ఇది రైట్ ఆన్సర్. అంటే ఇది కూడా మనకు 2 టైమ్స్ అవుతుందమ్మా. ఇక్కడ 2 టైమ్స్ అవుతూ వస్తుంది, 2 టైమ్స్ అవుతూ వస్తుంది. ఓకేనా, 2 టైమ్స్ అవుతూ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? రైట్. సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి. ఏ డై యాజ్ ఇట్ స్పేసెస్ మార్క్డ్ బై లెటర్స్ ER, AL, O and T. 2 పొజిషన్స్ ఆఫ్ ఏ డై ఇస్ షోన్ బిలో అండ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ఈ. అంటే ఒక పాచికకు 6 తలాలు ఉన్నాయి నాన్న. 6 తలాల మీద ERA, LO, T అనే నెంబర్స్ ఉన్నాయి, అంటే లెటర్స్. సో నాకు ఇక్కడ అడిగింది ఏంటంటే ఈకి ఆపోజిట్లో వస్తుంటున్నాను. సో ఇక్కడ మనం ఏ మెథడ్ వాడాలంటే రొటేషన్ మెథడ్ వాడాలన్నా. రొటేషన్ మెథడ్లో ఒక లెటర్ కామన్ ఉంటే సరిపోతుందండి. సో ఇక్కడ చూద్దాము. ఈ రెండిట్లలో కామన్ ఏముందంటే నాన్న ఆర్. సో ఈ రెండిట్లలో కామన్ ఏముందంటే నాన్న ఆర్ ఉంది. చూడండి, ఈ రెండిట్లలో కామన్ ఆర్. ఆర్ నుంచి నీకు క్లాక్ వైజ్లో ఏముంది చూడండి, L, T ఉంది. ఆర్ కాంచి క్లాక్ వైజ్లో ఏముంది నాన్న, O, A ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న L ఆపోజిట్ O, T ఆపోజిట్ A. మరి ఇంకొక లెటర్ మిగిలిపోయిందే ఈ. మరి ఈ మిగిలింది ఒకటే పేరండి. సో ఆర్ ఆపోజిట్ ఈ. మనకు అడిగింది ఆర్ ఆపోజిట్ ఈ కదా నాన్న. ఈ ఆపోజిట్ ఏమడిగాడు, ఈ ఆపోజిట్ ఆర్ అన్న, ఆర్ ఆపోజిట్ ఏ అన్న బోత్ సేమ్ కదా. ఇది ఆన్సర్. ఓకేనా, క్లియర్ నాన్న? ఇక్కడ చూడండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ BSGN కోడెడ్ యాజ్ 5, 22, 10, 17. TAUE కోడెడ్ యాజ్ 23, 4, 24, 8. అండ్ హౌ ఈజ్ PGDQ కోడెడ్. ఓకేనా, హౌ ఈజ్ PGDQ కోడెడ్. సో ఇక్కడ చూడండి, మనం ఎందుకు BSGN కాస్త 5, 22, 10, 17 అయింది. అండ్ అదేవిధంగా TAU కాస్త మనకేమైందంటే 23, 4, 24, 8 అయింది. అలాగే PJDQ కాస్త ఏమవుతుంది అని అడుగుతున్నాడండి. సో మీరు అబ్జర్వ్ చేశారండి, ఇది B సెకండ్ లెటర్ అయితే ఇది +3, S 19th అయితే ఇది +3, G 7th అయితే ఇది +3, ఇది కూడా +3 అయిందండి. T 20 అయితే +3, ఇది కూడా మనకు +3 అవుతుంది, ఇది కూడా +3. మరి P 16, J 10 నాన్న, D 4th 7. సో +3 అంటే మనకు ఎంత కావాలి, 19. సో 19లో ఇది ఒకటే ఉంది కదండి, ఇది ఆన్సర్. ఇది కూడా +3 చేస్తే ఎంత కావాలి, 13. సో ఇది కూడా +3 చేస్తే ఎంత కావాలి, 7. అండ్ ఇది కూడా +3 చేస్తే ఎంత కావాలి, 10. సో ఫైనల్. సో మనకు ఓకే, అది ఏమి ఇచ్చాడు, DQ అయితే సో ఇది 17th. సో ఇది +3 చేస్తే 20. సో ఫైనల్గా మనకు 4th వన్ అనేది కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. క్లియర్గా ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇది హైలైట్ క్వశ్చన్ అండి. చాలామంది ఎలిమినేట్ చేస్తారండి, చాలా ఈజీ ఉంటుందండి ఇది. సో 8 persons are sitting 2 parallel rows containing 4 people each such a way that equal distance between the persons. ఓకే, 8 members అట 2 వరుసలలో ఎదురెదురుగా కూర్చున్నారట, సమాన దూరాలలో కూర్చున్నారట, అండ్ సేమ్ గ్యాప్ అంటే సేమ్ డిస్టెన్స్లో కూర్చున్నారు.
ఓకేనా. రో 1 DOS సీటెడ్ ఫేసింగ్ సౌత్. ఓకే, సో రో 1లో నాన్న 1 2 3 4. సో రో 1 లెవెల్కి వస్తున్నారు DOS. రో 2లో FARM. సో FARM ఇక్కడ రో 2లో FARMలోకి వచ్చినారు. వీళ్ళు నార్త్ వైపు పే చేశారండి. సో ఇది మనకు చూడండి, ఇది రైట్ అవుతుంది, వీళ్ళకు ఇది మనకు లెఫ్ట్ అవుతుంది ఇది, బట్ వీళ్ళకి ఆపోజిట్ అవుతుందండి. వీళ్ళకి ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ అవుతుందండి. ఎందుకంటే నేను మీకు వీడియో చేస్తున్నాను, నా రైట్ సైడ్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, నా లెఫ్ట్ సైడ్ మీ రైట్ హ్యాండ్ ఉంటుంది. ఓకేనా, చూద్దాం. ఓన్లీ D సీట్స్ మనకి ఇక్కడి నుంచి మ్యాటర్ అండి. ఓన్లీ D సీట్స్ లెఫ్ట్ ఆఫ్ E అంటే ఈకి లెఫ్ట్ సైడ్లో నాన్న ఓన్లీ D మాత్రం ఉంటాడు. అంటే ఈకి లెఫ్ట్ సైడ్లో నాన్న ఈకి లెఫ్ట్ సైడ్లో ఓన్లీ D మాత్రం ఉంటాడండి. సో ఓన్లీ D సీట్స్ లెఫ్ట్ ఆఫ్ E, ఓన్లీ R సీట్స్ లెఫ్ట్ ఆఫ్ A. సో ఓన్లీ R సీట్స్ నాన్న లెఫ్ట్ ఆఫ్ A, ఇటు లెఫ్ట్ అండ్ ఇటు అండి వీళ్ళకు. ఓన్లీ 1% బిట్వీన్ A అండ్ F. సో ఏకి ఎఫ్కి మధ్యలో 1% ఉంటాడండి. సో అంటే 1% కూడా కాదండి, M అండిగా. ఓన్లీ 1% బిట్వీన్ సో ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకు. ఓకే, ఫస్ట్ వన్ ఇది ఇచ్చి. ఓకే, D సీట్స్ లెఫ్ట్ ఆఫ్ E. ఓకే D సీట్స్ బాగా ఉంది. D సీట్స్ లెఫ్ట్ ఆఫ్ E. D సీట్స్ ఓన్లీ D సీట్స్ అన్న లెఫ్ట్ ఆఫ్ E. ఓకే అది బాగానే ఉంది. అండ్ ఓన్లీ 1% సిట్ బిట్వీన్ D అండ్ O. Dకి Oకి మధ్యలో 1% ఉంటాడు. వీడియో నాన్న ఒక మిస్ అయింది. ఎస్, మనకు అడిగింది ఏంటంటే చూద్దాం నాన్న ఇక్కడ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్ బోత్ పీపుల్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఏ ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు. ఏ ఎదురుగా ఉన్నారా? లేదండి. E అండ్ M ఎదురుగా ఉన్నారా? ఎస్, E అండ్ M ఎదురుగా ఉన్నాయి. ఇది అండి. సో E అండ్ F ఎదురుగా లేరండి. E అండ్ R లేరు. సో మనకు E అండ్ M ఇద్దరు కూడా ఎదురుగా ఉన్నారండి. అలాగే ఇందులో మనకు ఒక చివరి క్వశ్చన్ ఏందో చూద్దాం మిత్రమా. సో ఇక్కడ చివరి క్వశ్చన్ ఏంటంటే మనకి ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఇది చూద్దాం. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ డివైడెడ్ అండ్ ఇంటూ ఇంటర్చేంజ్డ్ ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్డ్. సో ఓకే, అంటే ఇక్కడ డివైడెడ్ ఇంటూ అండ్ ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో 50 మైనస్ ప్లస్లో ప్లస్ అండ్ డివైడెడ్ ప్లస్లో ఇంటూ 1 ప్లస్లో మైనస్ 63 అండ్ ఇంటూ ప్లస్లో డివైడెడ్ 7. చూద్దాం నాన్న. సో మనకి బాడ్మస్ ప్రకారం బాబు ఫస్ట్ ఏం చేద్దామంటే డివిజన్ చేద్దామండి. సో బాడ్మస్ ప్రకారం డివిజన్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది? 9 వస్తుందండి. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే కూడా మనకు 9 మైనస్ 9 అవుతుందండి. సో ఫైనల్గా 50. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఇది మనకు రీసెంట్గా జరిగినటువంటి NTPC అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అండి. సో రేపు సెప్టెంబర్ 1వ తారీఖు మన హర్షిత్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో మన యొక్క విజయవాడ లబ్బిపేటలో మీరు రావచ్చండి. అదేవిధంగా కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్ కాల్ చేయండి. దూర ప్రాంత వాళ్ళకైతే మనకు ఆన్లైన్ కూడా ఉందండి. సో ఏ ఆన్లైన్ కావాలన్నా ఆఫ్లైన్ కావాలన్నా కింద ఉన్నటువంటి స్క్రోలింగ్ నెంబర్ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. జై హింద్ మిత్రమా, జై భారత్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్